సార్ ఇప్పుడు 119 స్థానాల్లో లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు మొన్న ఎలక్షన్కే మీరు డబుల్ డిజిట్ కాదు కేవలం 8 నంబర్ సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయారు. ఇప్పుడున్న 17 సీట్లలో డబుల్ డిజిట్ అంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? 2018లో ఒక సీట్ వచ్చింది మాకు. అవును, ఇప్పుడు 8 సీట్లు అయినా ఎంత పర్సెంటేజ్ పెరిగినాం? పోనీ ఒక సీట్ వచ్చిందా? 3 నెలల్లో ఎన్నికలు జరిగితే పార్లమెంటుకు ఎన్ని సీట్లు వచ్చాయి? 4 వచ్చాయి. ఒకటి ఎమ్మెల్యే ఉంటే 4 ఎంపీలు వచ్చాయి. ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి కదా, మరి లెక్కేయండి. కాబట్టి ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా మెజార్టీ ప్రజలు, అందరూ అన్నాను, మెజార్టీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ దేశానికి రానున్నటువంటి 5 సంవత్సరాలు ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి అయితే మా జీవితాలు బాగుంటాయి, దేశం భద్రంగా ఉంటుంది, దేశం శాంతి భద్రతలు బాగుంటాయి, దేశం అభివృద్ధికి వెళ్తుంది, అవినీతి తగ్గుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా గతంలో కాలేదు, ఈరోజు మీరు అన్నట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అవేర్నెస్ అయింది. ఏ ఇంటికి వెళ్ళి చూడు సోషల్ మీడియా చూడనటువంటి హౌస్ అన్లెస్ పూర్తి నిరక్షరాస్యులు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా. అవును, కాబట్టి చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ డబుల్ పెరిగింది, 100% పెరిగినటువంటి పార్టీ మాది, ఒకటి ఏ పార్టీ చూడలేదు. కాబట్టి 8 సీట్స్ పెరిగాం. కానీ కొన్ని దాంట్లో నేను డీటెయిల్ పోదాల్సుకోలేదు, ఎందుకంటే నాది కూడా పొరపాటు జరిగింది. కొన్ని పొరపాట్ల కారణంగా మేము మా మీద జరిగినటువంటి, మీరు చెప్పారు కదా తప్పుడు ఆరోపణ, టీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి చాలా బలమైనటువంటి వాతావరణము ప్రజలకు చేరింది కాబట్టి మేము అనేక రకాల నష్టపోయాము. కాబట్టి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి తెలంగాణలో ఇవ్వాలని కొట్టుకుంటున్నారు. ఆశ్చర్యపోతారు, డబుల్ డిజిట్ అంటే డబుల్ డిజిట్లో మెజార్టీ సీట్లు ఆ వేవ్లో, ఈరోజు మోడీ గారి వేవ్లో వచ్చినా కూడా ఆ రకంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు తెలంగాణలో వస్తాయి. నేను చూస్తూ ఉన్నాను కదా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ ఎలక్షన్స్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్స్ కావు, ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నికలు కావు. ఇది ఎన్నికలు మోడీ గారు చుట్టూ తిరుగుతున్నటువంటి ఎన్నికలు, నరేంద్ర మోడీ గారి ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలైనా కూడా ఈ మోడీ గారే, అది 370 సీట్ల 400 సీట్ల నిర్ణయించే ఎన్నికలు తప్ప ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఈ ఎన్నికలు నిర్దేశించవు. ప్రధానమంత్రి గారు ప్రజల మనసులలో నిర్ణయించుకున్నారు. ఎంత మెజార్టీ ఎన్ని సీట్లు అనేది ఎన్నికలేవు. నేను చెప్పడం ఎగ్జాక్ట్ కాదు, మీరు ఎక్కడైనా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మరి బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, అలాగే మోడీ గారి గ్యారంటీలు ఏంటి తెలంగాణకు? నేను ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను తెలంగాణకి ఏం చేశాను. నా దగ్గర లీస్ట్ తీసుకొని వచ్చాను తెలంగాణకి ఏమేం చేశాం అనేది. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేశారు అన్ని రాసుకొని వచ్చాను నేను. 10 లక్షల కోట్లు ఈ తెలంగాణకు ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అనేక రకాల అమౌంట్తో సాగున్నది, ఎక్కడ ఏం చేసాం అనేది, డబ్బు ఏ స్కీమ్కి ఎంత. ఉదాహరణకు ఒక మధ్యలో పేజ్ తీస్తాను. అలాగే ఉచిత బియ్యం పేరు మీద అన్ని రకాలుగా 60,000 కోట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ రకంగా ప్రతి ఒక్కటి. సార్ ఇక్కడ ఒక్క క్వశ్చన్ అడగాలి నేను, ఎందుకంటే కేంద్ర మంత్రిగా దాన్ని కరెక్ట్గా మీరే చెప్పగలుగుతారు. చాలా పథకాలు ఉన్నాయి, ఆ పథకాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఈ ఒక్క రాష్ట్రం అనట్లేదు నేను, అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని చెప్తారు. కానీ నిజంగా చూస్తేనేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల సంఖ్య, ఇప్పుడు ఉచిత బియ్యానికి 600 కోట్లు అన్నారు, ఆ ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా రకాలు సార్, అట్లా అది ఒకటి కాదు. ఆయుష్మాన్ భారత్ కానీ, ఆయుష్మాన్ భారత్, చాలా రకాల ప్రోగ్రామ్స్, ఇవన్నీ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్లు ఇస్తున్నట్టే ప్రొజెక్ట్ అవుతుంది తప్ప సెంట్రల్ నుంచి వస్తున్న నిధుల గురించి ఎందుకని ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు? ఉదాహరణకు గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, మరి ఫెడరల్ సిస్టమ్ అనేది, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తిగా ఆధిపత్యం వహిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ మేము నేషనల్ హైవేస్ నిర్మాణం చేయాలంటే ల్యాండ్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ, ఎక్కడ నుంచి జాతీయ రహదారులు తీసుకుపోవాలి, మేము డబ్బులు ఖర్చు పెడతామన్నా కూడా మాకు వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోతే మేము చేయలేము, మేము డైరెక్ట్ అక్విజిషన్ చేయలేము, వాళ్ళు సహకారం అందించాలి. కాబట్టి అనేక ఫెడరల్ సిస్టంలో, ఉదాహరణకు మేము బియ్యం ఇస్తాం, మీరు చెప్పినట్టు ఆలోచన చేసి ఏం చేసినామంటే, మేమందరం ప్రధానమంత్రి గారిని చివరికి మాట ఒప్పించాం, ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ దగ్గర ఒక బోర్డు పెడదాం అనుకున్నాం. మేము 5 కేజీలు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ ఇస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి బోర్డులో మీరు ఏ ఫేర్ ప్రైస్ కైనా చూడండి, మాదొక బోర్డు ఉంటుంది, పక్కకు మన రేవంత్ రెడ్డి ఫ్లోర్ మీద ఇంకో ఫోటో వచ్చింది, కొత్తది 2 బోర్డులు వచ్చినాయి. ఏంది వాళ్ళు ఇచ్చేది 1 కేజీ, కానీ ఎన్ని ఇస్తారో చెప్పరాలు. ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆయన ఫోటో వేసుకుంటాడు, మాదొక ఫోటో. కాబట్టి ఇది మరి స్థాయి దిగజా, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే స్థాయి దిగజారుతుంది. ప్రతి ఉదాహరణకు దస్తీ దవాఖానాలు, ఎస్టాబ్లిష్మెంట్, సాలరీస్ అన్ని మేము ఇస్తాం, పేరు ఆయన వేరే ఫోటో వేరే పెట్టుకుంటారు బస్తీ దవాఖానలో. అంగన్వాడీ టీచర్స్ జీతాలు మేము ఇస్తాం, మా పేరు ఉండదు. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవి స్కూళ్ళు ఉంటాయి, స్కూళ్ళల్లో యూనిఫామ్,
టెక్స్ట్ బుక్స్, మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ పైసలు ఇండియా కానీ ఎక్కడ ఉండదు. ఈరోజు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 అయ్యేది. ₹1. ఇంటర్నల్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ మనీరేగా కింద వేస్తారు, కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా ఇస్తారు. అక్కడ గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్, గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, దానికి విద్యుత్ ఛార్జీలు, శానిటేషన్ వర్కర్ జీతాలు అంతా కూడా 15th ప్లానింగ్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు మాత్రమే తప్ప ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు. అది మున్సిపాలిటీలు. కానీ ఈరోజు అర్బన్ ఏరియాలలో స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా LED లైట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్వర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ మెయింటైన్ చేస్తూ ఉంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం. కానీ మీరు అన్నట్టు మెజార్టీ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా మీరు ఎక్కడి నుంచి చేస్తున్న డబ్బు, మీరు ప్రింట్ చేస్తున్నారా, మా పైసలు మాకు ఇస్తున్నారు అంటే ఎక్కడైనా అంతే. నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచి తెస్తారు డబ్బు, లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచి ఏమైనా తెచ్చిండు. ఎవరైనా ప్రజల డబ్బు ఈరోజు ఇక్కడ నుంచి తీసుకుపోయి మీరు ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారు అని కూడా అన్నారు. మీకు తెలుసు, ఇప్పుడు దేశం అన్నప్పుడు డిఫెన్స్ ఖర్చు పెడతాం, మనం రక్షణ సిబ్బంది కోసం ఖర్చు పెడతాం, దేశం కోసం కదా. ఏదైనా ఒక పొరపాటు చేసి దుర్వినియోగం చేస్తా అనాలి. ఈరోజు అదే రకంగా హైదరాబాద్లో 85% రెవెన్యూ వస్తుంది కదా, మీరు జిల్లాలు ఎట్లా ఖర్చు పెడుతున్నారని హైదరాబాద్ ప్రజలంటే దానికి ఆన్సర్ ఉందా? మీనింగ్లెస్ కదా. కాబట్టి దేశంలో ఎక్కడొచ్చినా కూడా మేము ఒకటే కోరుకుంటాం. నిన్న కూడా రాత్రి చర్చలు జరుగుతుంటే ఈ దేశము ఏదైతే వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయో, అది ఒరిస్సా కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, కొంతమేరకు బీహార్ కావచ్చు, ఇప్పుడు ఇటీవల కొద్దిగా యూపీ దారిన పడ్డది. ఇవన్నీ కూడా డెవలప్ అవుతేనే మన దేశము రేపు 2047లో అయితే వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు 75 సంవత్సరాలు అయింది. ఇంకో 75 సంవత్సరాల తర్వాత కూడా మనం వెనుక తిరిగి చూస్తే మన దేశం డెవలప్డ్ కంట్రీస్ లెవెల్లో ఉండం మనం. ఎందుకు మనకేం అనుకోలేదు ఇంతవరకు, ఎప్పుడు చేరాలా దిశలో అనే లక్ష్యం లేదు. అందుకే రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా మెయిన్ ఎజెండా 2. ఒకటి, డెవలప్డ్ కంట్రీగా 2047లో దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ ఎప్పుడైతే జరుపుకుంటామో ఆ రోజు వరకు భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం కావలసినటువంటి ఎజెండా, మోటివేషన్ తీసుకొస్తాం. కాబట్టి ప్రతి సెక్టార్, ఈరోజు ఈ యొక్క ఐటీ సెక్టార్ ఏ రకంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండాలి, హెల్త్ సెక్టార్ ఏ రకంగా ఉండాలి, ప్రతి సెక్టారు ఎజెండాలు తయారు చేసుకున్నాం. అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. మళ్ళీ ప్రజాభిప్రాయాలు తీసుకొని దాని మీద దేశ ప్రజలను, ప్రభుత్వాలను, యంత్రాంగాన్ని కూడా మోటివేట్ చేసి 2047 లక్ష్యంగా ఆ దిశలో దేశాలు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం చూస్తే మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే, మనకంటూ ఒక దిశ లేకపోతే ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం డెవలప్మెంట్ కంట్రీ కాము. ఎందుకంటే మనం ఆ దిశలో ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ దిశలో ప్రయత్నం చేయాలనేది ఒకటి నెంబర్ 1. 2047లో ఏ పార్టీ అధికారంలోకి ఉంటుందో నాకు అనవసరం, ఎవరు ప్రధానమంత్రి ఉంటారో నాకు అనవసరం, ఎంతమంది బతుకుంటామో తెలియదు. కానీ 2047లో నా దేశము డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి, ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ఉండాలి. నా లక్ష్యం అది, నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ఆ దిశలో నా ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం మొదలు పెడతాం ఎలక్షన్స్ అయిన మరుసటి రోజు నుంచే. నెంబర్ 1. నెంబర్ 2, తాత్కాలికమైనటువంటి ఈ 5 సంవత్సరాలు నా ఎజెండా ఏంటంటే 4 సెక్టార్. 1 మహిళలు, 2 యూత్, 3 రైతులు, 4 పేదలు. ఈ 4 సెక్టార్స్ మీద నేను డెడికేషన్తో పనిచేస్తాను వచ్చే 5 సంవత్సరాలు. నా ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఆ రకంగా పనిచేస్తాం. ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాలు ఈ 4 విషయాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తాం. ఆ దిశలో మా ఎజెండా అది. ఇక మిగతా ఎజెండా ఏముండదు. మిగతా నా రొటీన్గా నేను స్పేస్ ఏ రకంగా వెళ్తా, చంద్రమండలానికి ఏ రకంగా వెళ్తా, చంద్రమండలంలోనికి మనుషులను ఏ రకంగా పంపించబోతా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రపంచంలో అన్ని రకాలుగా మేము భారతదేశం ముందు ఉంటుంది. ఈరోజు $5 ట్రిలియన్ ఎకానమీ ఏ రకంగా వస్తుంది, లేకపోతే ఈరోజు లార్జెస్ట్ 5th ప్లేస్లో ఎకానమీ కంట్రీగా ఉన్నాం, 3rd ఏ రకంగా వస్తాము, దేశంలో డిజిటలైజేషన్ విప్లవం ఏ రకంగా తీసుకొస్తాము, లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏ రకంగా పెంచుతాము, ఈరోజు స్టార్టప్లు ఏ రకంగా పెంచుతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఏ రకంగా పెంచుతాము, అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ కానీ ఈ 4 సెక్టార్ను నేను ముందు పెట్టుకొని ముందు పనిచేస్తాను. ఎందుకంటే ఈ 4 సెక్టార్స్ డెవలప్ అయితేనే దేశంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది. మేము 10 సంవత్సరాలు చేసిన చర్య కారణంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలోనే నా కార్యక్రమం ఉంటుంది.